సినిమాల్లో సూపర్ హీరోలు భూమిని రక్షించేందుకు పోరాడుతుంటారు కదా. ఇప్పుడు నాసా ప్రపంచం కోసం అదే పని చేయబోతోంది. ఒకవేళ ఏదైనా గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తే ఢీ కొట్టకుండా కాపాడేందుకు ఓ ప్రయోగం నిర్వహించబోతోంది. ఫ్రిజ్ పరిమాణంలో ఉండే ఓ ఎయిర్ క్రాఫ్ట్ తో గ్రహశకలాన్ని ఢీకొట్టించి దాని కక్ష నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని ఆస్ట్రాయిడ్ డిఫ్లెక్షన్ టెక్నిక్ గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో ఉపయోగించే ఎయిర్ క్రాఫ్ట్ బుల్లెట్ కన్నా 9 రెట్లు ఎక్కువ వేగంతో, అంటే సెకనుకు 60 కిలోమీటర్ల వేగంతో ఆస్ట్రాయిడ్ ఢీకొట్టనున్నది. ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ పేరుతో అక్టోబర్ 2022లో ఒకసారి, 2024లో మరోసారి నిర్వహిస్తామని నాసా తెలిపింది. గ్రహ శకలాల ముప్పు నుంచి తప్పించేందుకు ప్రస్తుతం ఉన్న ఉత్తమ మార్గం ఇదేనని నాసా భావిస్తోంది. ఆస్ట్రాయిడ్లను కక్ష నుంచి తప్పించేందుకు నాసా చేపడుతున్న మొదటి ప్రయోగం ఇది. 2020లో డిడైమోస్ అనే ఆస్ట్రాయిడ్ ఢీకొట్టించనున్నారు. గ్రీకు భాషలో దీనికి కవలలు అని అర్థం. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా 2024లో నిర్వహించబోయే ప్రయోగంలో మరిన్ని కూడా మార్పులు చేస్తామని నాసా తెలిపింది. భూమిని రక్షించడానికి నాసా చేస్తున్న ప్రయోగాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. నాసాని ఇప్పుడు సూపర్ హీరో అంటున్నారు.